అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్. ఈ రోజు అయితే మనము మటన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాము. ఇక్కడ 1/2 kg మటన్ తీసుకున్నాను. ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. అలాగే 1/2 kg మటన్కు నేను ఇక్కడ 1/2 kg బియ్యాన్ని నానబెట్టుకున్నాను. నేను ఇక్కడ బాస్మతి బియ్యాన్ని తీసుకోలేదు, మామూలు మసూరా బియ్యాన్నే తీసుకున్నానండి. చిన్న బియ్యం ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. దీంతో కూడా బిర్యానీ చాలా బాగా వస్తుందండి. ఇక కావాల్సిన పదార్థాలండి: చూడండి, ముందుగా మనము బౌల్ కానీ కుక్కర్ కానీ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 6-7 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ వేడైంది కదా. 3 చిన్న సైజులో ఉన్న చెక్క వేసుకుంటున్నాను. అలాగే అనాస పువ్వు 2 వేసుకుంటున్నాను. అలాగే మిరియాలు వేసుకుంటున్నాను, 15 మిరియాలు. చూడండి, అలాగే ఒక 10 లవంగాలు వేసుకుంటున్నాను. అలాగే ఒక 4 ఇలాచి వేసుకుంటున్నాను. అలాగే బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. ఇంకా మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పొడవుగా. ఇంకున్న ఉల్లిపాయలు నేను ఇక్కడ 3 గడ్డలు ఉల్లిపాయలు తీసుకున్నాను. అవే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చూడండి, ఇవి బాగా కలుపుకోవాలి. ఇలా మనకు గోల్డ్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. ఇలా ఇంత మాత్రం వస్తే చాలు. బాగా గోల్డ్ కలర్ వచ్చేస్తాయి కదా. ఇంకా అన్నీ వేసుకుందాం. చూడండి, ఇక్కడ 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 4 టమాటాలు తీసుకున్నాను. అవి కూడా పొడుగ్గా కానీ ఇలా చిన్నగా కానీ కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి. టమాటాలు మగ్గే వరకు మనము కాసేపు ఇలా కలుపుకోవాలండి. చూడండి, టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా. ఇంకా మనము సాజీరా అంటారు కదండి, జీలకర్ర 1 స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు 4 స్పూన్లు వేసుకోవాలి. చూడండి, అలాగే పుదీనా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, అలాగే 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే 1½ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చూడండి, నెయ్యి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకునడం ద్వారా మనకు బిర్యానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. చూడండి, బిర్యానీ పొడి 1 ప్యాకెట్ వేసుకుంటున్నాను. ఇది చిన్న ప్యాకెట్ అండి, 10 రూపాయలకే దొరుకుతుంది. ఇక బాగా కలుపుకోవాలండి. ఇంకా అలాగే మనము మటన్ కూడా ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా వేసేసుకోవాలి వెంటనే. చూడండి, మటన్ వేసుకొని కూడా ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, 1 చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇక బాగా కలుపుకోవాలి. చూడండి, మనకు మటన్ బాగా ఉడికిపోవాలి కదా. ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకొని ఇంకా మనము మూత పెట్టేసుకోవాలి. చూడండి, మనము కుక్కర్కి వేసుకోవాలంటే 3 విజిల్లు అయితే సరిపోతుంది. మనం ఇలానే ఉడికించుకోవాలంటే ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎడ్డలపాటి బౌల్ తీసుకొని మనకు ఇలాంటి పాత్ర అయితే మనకు బియ్యము అన్నము ఉడికేటప్పుడు బాగా స్మూత్గా వస్తుంది. మనకు లోతైనదైతే ముద్దుగా అవుతుంది అన్నము. అందుకనే ఇలా ఎడల్పాటి బౌల్ తీసుకోవాలి. ఇంకా తీసుకున్నాం కదా, గ్యాస్ ఆన్ చేసుకొని పెట్టుకుందాం. చూడండి, అలాగే ఈ నీళ్ళలోకి మనము చెక్క వేసుకోవాలి. అలాగే అనాస పువ్వు వేసుకోవాలి. అలాగే 3 ఇలాచి వేసుకోవాలి. అలాగే 3 లవంగాలు వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇక మనము నీళ్ళు మరిగేదాకా మూత పెట్టేసుకుందాం. మూత తీసి కలుపుకుందామండి.
గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ వాటర్ ఎక్కువ వేయరాదు కదా, అందుకని మాడిపోతుంది. ఇంకా మూత పెట్టేసుకుందాం. ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి ఇంకా నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా మనకి. ఇంకా మనము బియ్యం అయితే నానబెట్టుకున్నాం కదా ముందుగానే. ఇంకా మనము ఈ నీళ్ళు వంపేసుకొని బియ్యం వేసుకోవాలి. చూడండి మరోసారి చెప్తున్నాను, ఇవి బాస్మతి రైస్ కాదు, మామూలు బియ్యమే, మసూరు బియ్యం, చిన్న బియ్యము. చాలా బాగా వస్తుందండి. యూట్యూబ్లో కూడా చాలా బాగా వస్తుంది బిర్యానీ. ఇంకా మనము మూత తీసుకొని బియ్యాన్ని వేసుకుందాం. చూడండి బియ్యం వేసేసుకున్నాం కదా. కాస్త అన్నము పొడి పొడిగా వచ్చేకి మనము నెయ్యి వేసుకుందాం, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇక బాగా ఇలా కలుపుకోవాలి. మనము మూత మూసుకునే అవసరం ఏం లేదు. ఇక ఇలాగే ఉంచుకొని మనము ఉడికించుకోవాలి. మనము మామూలు రైస్ చేసుకుంటాం కదండి, అలా కాదు, ఒక 50% ఉడికితే చాలండి. చూడండి మరోసారి ఇలా కలుపుకుందాం. ఇక ఈలోపు మనము మటన్ ఉడికిందో లేదో చూద్దామండి. 20 నిమిషాలు అయ్యింది కదా. చూడండి గ్యాస్ స్లిమ్లోనే పెట్టుకొని ఉడికించుకున్నాం కదా. చూడండి మటన్ అయితే చాలా బాగా ఉడికిపోయింది. చూడండి మటన్ అయితే చాలా బాగా ఉడికిపోయింది కదా. ఇక మీకు ఏమైనా ఇంకా కారం స్పైసీగా తినే వాళ్ళు ఉంటే ఇప్పుడే వేసుకోవాలండి. సాల్ట్ కూడా మీకు ఏమన్నా తక్కువ ఉంటే ఇప్పుడే చూసుకొని వేసుకోవచ్చు. ఇంకా ఇంతేనండి. మనము ఇది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. మనము ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. చూడండి అర్థమైతే బియ్యం ఉడికేసాయి కదా, ఇంకా చాలు. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్లు వంపేద్దామండి. చూడండి నీళ్లు వంపేసుకున్నాం కదా. ఇలా మనకు సగమే ఉడికిండాలండి, అలాగైతేనే మనకు బిర్యానీ పొడి పొడిలాడుతుంది. పాత్రలోనే మటన్ ఉడికించుకున్నాం కదా, ఆ కర్రీ వేసుకొని బిర్యానీ తయారు చేసుకుందాము. చూడండి ఈ రైస్ని అంతా ఒక ప్లేట్లో వేసుకుందాం. చూడండి మనము రైస్ని పక్కకు తీసేసుకున్నాం కదా. ఇక ఈ బౌల్లోనే, అదే బౌల్లోనే మనము మటన్ కర్రీ ఉడికించుకున్నాం కదా, మటన్ కర్రీ సగం వేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న రైస్ ఉంది కదండి, సగం వేసుకోవాలి. చూడండి ఇలా బాగా జల్లించుకోవాలి. ఇలా వేసుకోవాలి పొడి పొడిగా. చూడండి రైస్ని సగం వేసుకున్నాం కదా, పక్కకు పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ మటన్ కర్రీ, చూడండి ఇలా మటన్ కర్రీ వేసుకోవాలి. చూడండి అంతా వేసేసుకున్నాం కదా కర్రీ, ఇలా వెడల్పుగా అనుకోవాలి. అలాగే ఈ కర్రీ పైన కూడా మనము మిగతా ఉన్న రైస్ అంతా ఇలా వేసేసుకోవాలి, పొడి పొడిగా ఇలా వేసేసుకోవాలి. మనము ఒక నిమ్మకాయ రసాన్ని తీసుకొని వేసుకోవాలి. చూడండి నిమ్మరసాన్ని వేసుకున్నాం కదా, అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. చూడండి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు వేసుకోవాలి. చూడండి మూత పెట్టేసుకోవాలి. చూడండి ఓ పక్కకు పెట్టుకొని మన ఇంట్లో పాతది ఏదైనా ఉంటే పెన్నాన్ని పెట్టుకోవాలి. చూడండి గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఇంకా పెన్నం పెట్టేసుకున్నాం కదా, గ్యాస్ స్లిమ్లోనే పెట్టుకోవాలి. ఇక అన్నీ వేసేసుకున్నాం కదా, ఇంకా ఏం వేసే అవసరం లేదు. ఇంకా మనము ఈ పాత్రని పెట్టేసుకోవాలి, బిర్యానీ పాత్రని. చూడండి బాగా బరువు ఉండేది మనము ఇలా పెట్టేసుకోవాలి. చూడండి గ్యాస్ మాత్రము స్లిమ్లోనే పెట్టుకొని 20 నిమిషాల పాటు మనము బాగా మగ్గించుకోవాలి. అయిపోయింది కదా, మనము ఎలా వచ్చిందో చూద్దాం. బిర్యానీ, దమ్ బిర్యానీ. వావ్, గుమగుమలాడిపోతుందండి బిర్యానీ. చూడండి బాగా మగ్గిపోయింది కదా, ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చూడండి మనము ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి బిర్యానీ అయితే ఎంత బాగా వచ్చిందో, గుమగుమలాడిపోతా ఉందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతా ఉంది. ఇంకా నేను ప్లేట్లోనైతే సర్వ్ చేసుకున్నాను. చూడండి మామూలు బియ్యంతో కూడా ఎంత బాగా వచ్చింది, పొడి పొడిగా. నేను చేసిన కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ. చూడండి బిర్యానీ అయితే వేడివేడిగా ఉంది. మీకు ఎలా
వచ్చిందో అనేది టేస్ట్ చేసి చెప్తానండి బిర్యానీని. వేడి వేడిగా ఉంది కదండి. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఇదే కొలతలతో చేసుకోండి, చాలా బాగా వస్తుంది. చాలా బాగుందండి, సూపర్ టేస్టీగా ఉంది. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. కూడా మనకి చాలా బాగా ఉడికిపోయింది, చాలా బాగా ఉడికిపోయిందండి. ఇదే కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుందండి, చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలపండి. ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి.